నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. పుష్కర కాలం ఈ సమయమేమి చిన్నదేమీ కాదు. ఒక ప్రభుత్వం తన విధానాల ఫలితాలను చూపించడానికి సరిపడే సమయం, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పనితీరుగా మార్చుకోవడానికి సరిపడే సమయం, నినాదాలను వాస్తవాలుగా మార్చడానికి ఇదే సరైన సమయం. కానీ ఈ 12 ఏళ్లు చూస్తుండగానే గడిచిపోయాయి. మోడీ పాలిస్తున్న ఈ కాలంలో నినాదాలు మారుతున్నాయే కానీ సామాన్యుడి బతుకు చిత్రం మారడం లేదు. అచ్చే దిన్ నుంచి ఆత్మనిర్భర్ వరకు, సబ్కా వికాస్ నుంచి వికసిత్ భారత్ వరకు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఫలితాలు మాత్రం గడప దాటడం లేదు. అసలు మోడీ చెప్పినట్లు ఈ 12 ఏళ్లలో అచ్చే దిన్ ఒక్కసారైనా చూసామా? ఆత్మనిర్భర్ భారత్ నిజంగా ఆత్మనిర్భరంగా ఉందా? సబ్కా వికాస్ వికసించిందా? వికసిత్ భారత్ వైపు సామాన్యుడి జీవితం పరుగులు తీస్తుందా? ప్రభుత్వం చెప్పే సమాధానం ఒకటైతే ప్రజల అనుభవం మరొకటి. ఇదే మోడీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో కనిపిస్తున్న పెద్ద వైరుధ్యం. మరీ ముఖ్యంగా రోడ్ల అభివృద్ధి అంటూ, సాగరమాల అంటూ ఊదరగొట్టిన మోడీ సర్కార్ వాటి నిర్మాణ నాణ్యతపై అగ్ని పరీక్షను ఎదుర్కొంటుంది. అసలు ఏంటి సాగరమాల ప్రాజెక్ట్? మన దేశంలో రోడ్ల అత్యంత దయనీయ దుస్థితికి కారణాలేంటి? లక్షల కోట్ల మౌలిక వసతుల నాణ్యతను భారత సర్కారు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఒక రోడ్డు వర్షానికి కొట్టుకోపోతే అది ప్రకృతి వైపరీత్యం అవుతుందేమో కానీ అదే కథ పదే పదే కనిపిస్తే అది ప్రకృతి తప్ప, నిర్మాణ వ్యవస్థ తప్ప. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. మోడీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగరమాల ప్రాజెక్టు నిర్మాణ నాణ్యత అగ్ని పరీక్షను ఎదుర్కొంటుంది. పోర్టులకు దారి వేయాల్సిన రోడ్లు చిన్నపాటి వర్షానికే దారి తప్పుతున్నాయి. లక్షల కోట్ల మౌలిక వసతుల వెనుక నాణ్యతకు తిలోదకాలిచ్చిన మోడీ సర్కార్ ఆరంభ శూరత్వాన్ని ప్రదర్శించింది. పోర్టుల ఆధారంగా దేశ ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయాలనే లక్ష్యంతో 2015లో ప్రారంభమైన సాగరమాల రోడ్లు చిన్న వానకే కొట్టుకుపోతున్నాయి. 839 ప్రాజెక్టులు, 5.8 లక్షల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా చేపట్టిన సాగరమాల ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుపోయింది. ఎదుర్కొంటున్న సాగరమాల ప్రాజెక్టు ప్రతి రోడ్డు వద్దెనకు స్వతంత్ర నిర్మాణ ఆడిట్ జరిగిందా? నిర్మాణ నాణ్యత లోపం తేలిన ప్రాజెక్టులో కాంట్రాక్టర్లపై చర్యలేవి? సాగరమాల ప్రాజెక్టు లక్ష్యం పోర్టులను దేశ ఆర్థిక వ్యవస్థతో మరింత బలంగా అనుసంధానించటం. అధికారికంగా కూడా పోర్టు కనెక్టివిటీ కింద రోడ్డు, రైలు, పైప్ లైన్, మల్టీ మోడల్ లాజిస్టిక్ ప్రాజెక్టులు భారీ స్థాయిలో చేపడుతున్నట్లు కేంద్రం ఢంకా బజాయించింది. సాగరమాల పేరు గొప్పదే కావచ్చు, కానీ సముద్రాన్ని చేరే రోడ్డు మొదటి వరదకే సముద్రంలో కలిసిపోతే ఎలా? అప్పుడు అది అభివృద్ధి విజయమా లేక నాణ్యత వైఫల్యానికి సాక్ష్యమా? ఇదే ఇప్పుడు దేశ ప్రజలను వెంటాడుతున్న ప్రశ్న, వాళ్ల మెదళ్లను తొలిచేస్తున్న అనుమానం. అచ్చే దిన్ ఆయేగా అంటూ అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ 12 ఏళ్లుగా ప్రజలను పీక్కు తింటోంది. నిజంగా మోదీ చెప్పినట్టు అచ్చే దిన్ వచ్చిందా? అసలు దాని జాడైనా కనిపిస్తోందా? 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు అచ్చే దిన్ అనే నినాదం దేశంలో కొత్త ఆశలు రేపింది. ధరలు తగ్గుతాయని, ఉద్యోగాలు పెరుగుతాయని, సామాన్యుడి జీవితం మెరుగుపడుతుందని ప్రజలు ఆశించారు. 12 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఏముంది? ఏమీ లేదు. అచ్చే దిన్ ఇప్పుడు సాగరమాల ప్రాజెక్టు లాగానే అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది. మోదీ ప్రభుత్వం గత 12 ఏళ్లుగా దేశంలో రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చింది. మన దేశ తీర ప్రాంతాన్ని, సముద్ర రంగాన్ని అభివృద్ధి చేయడానికి సాగరమాల పథకాన్ని మొదలుపెట్టింది. దేశంలోని ఓడరేవులను ఆధునీకరించడం, కొత్త వాటిని నిర్మించడం మరియు తీర ప్రాంతాల ద్వారా వాణిజ్యాన్ని వేగవంతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఓడరేవులకు రోడ్లు, రైల్వేలు, జలమార్గాల ద్వారా కనెక్షన్ మెరుగుపరచడం సాగరమాల పథకం ఎజెండా అయితే, ప్రభుత్వం చెబుతున్న ఉద్దేశానికి అమలు చేస్తున్న తీరుకు చాలా తేడాలు కనిపిస్తున్నాయి. సాగరమాల పథకంతో దేశ ప్రజలకు, దేశీయ ఉత్పత్తులకు భారీ నష్టం చేసిందన్నది వాస్తవం. విదేశీ వస్తువులను దేశంలో డంపింగ్ చేసేందుకు ఉపయోగపడుతుంది తప్ప
దేశంలో రైతులకు, కార్మికులకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పటికే దేశంలోని దాదాపు 99% ఓడరేవులు, ఎయిర్పోర్టులు, చివరికి నేషనల్ హైవేలను కూడా అదానీ, అంబానీ వంటి బడా వ్యాపారులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టబెట్టిందన్నది 100కి 100 నిజం. మెరుగైన రోడ్లు ప్రజలకు మరింత మెరుగైన జీవితాన్నిస్తాయి. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. కానీ ఇదే మన దేశంలోని బడా కార్పొరేట్లకు కామధేనువైంది. ఒకవైపు ప్రభుత్వం నుంచి లక్షల కోట్ల రాయితీలను పొందుతూనే మరోవైపు టోల్ వసూళ్లతో పేదల మీద భారం వేస్తున్న కార్పొరేట్లను మోదీ ప్రభుత్వం వెనకేసుకు రావడమే పెద్ద దుర్మార్గం. అందుకే సాగరమాల పథకంలో కట్టిన రోడ్ల పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. చిన్న వర్షాలు, వరదలకే రోడ్లన్నీ కొట్టుకుపోతున్న పరిస్థితి కళ్ల ముందే కనిపిస్తోంది. గడిచిన 12 ఏళ్లలో దాదాపు 1000కి పైగా సాగరమాలలో భాగంగా రోడ్లు కొట్టుకుపోయాయి. వందల సంఖ్యలో వంతెనలు తెగిపోయాయి. దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో బ్రిడ్జిలు కూలిపోయాయి. ఇలాంటి రోడ్లపైనే మోదీ ప్రభుత్వం గత పుష్కరకాలంగా కొన్ని లక్షల కోట్లు పెట్టింది. ప్రతి ఏడాది లక్షల కోట్ల బడ్జెట్ పెడుతూ బడాబాబుల జేబును నింపుతోంది. దేశంలోని అన్ని పథకాలకు నిధుల కేటాయింపులో జాప్యం జరిగి ఆలస్యమైన రోడ్ల నిర్మాణానికి మాత్రం నిధులు గ్రీన్ ఛానల్స్ లో విడుదలయ్యేవి. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలకు కమిషన్లు, మోదీకి పేరు వస్తుంది కాబట్టి నిధుల వరద పారేది. కానీ కాంట్రాక్టుల అవినీతి, కార్పొరేట్ల ధనదాహం వల్ల ఆ రోడ్లపై నీళ్లు పారుతున్నాయి. నిర్దాక్షిణ్యంగా భూమిలోకి కుంగిపోతున్నాయి. గుంతలతో మట్టి తేలుతున్నాయి. రాజకీయ ప్రచారానికి దేశంలో రోడ్ల నిర్మాణం, వంతెల నిర్మాణాలను మోదీ ప్రభుత్వం ఒక అస్త్రంగా మార్చుకుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎంతమందికి ప్రభుత్వ రాయితీలు ఇచ్చినా అది సమాజానికి కనిపించదు, పెద్దగా ప్రభావితం చేయదు. దీన్నే మోదీ అవకాశంగా మార్చుకున్నాడు. అందుకే తన 12 ఏళ్ల కాలంలో ఎన్నో రోడ్లను ప్రారంభించాడు. అనేక బ్రిడ్జిలు, వంతెనలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశాడు. ఢిల్లీ నుంచి గల్లీ ఎన్నికల వరకు మోదీ అండ్ కో రోడ్ల నిర్మాణాలకు ప్రచార ఆయుధాలుగా మార్చుకున్నారు. పార్లమెంటు ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, చివరకు సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల్లో కూడా రోడ్లను ప్రచారానికి వాడుకున్నారు. కానీ అవి ప్రజోపయోగానికి పనికిరాకుండా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉత్తర భారతంలో మోడీ వరుసగా రోడ్ల ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కారులున్న రాష్ట్రాల్లో ప్రతిరోజు కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ప్రకటనలు ఇస్తున్నారు. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయంటే లక్షల కోట్ల రూపాయలను కుమ్మరిస్తున్నారు. స్వయంగా మోడీయే జాతీయ రహదారులను ప్రారంభిస్తూ విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. అయితే లక్షల కోట్లు ఖర్చు చేసి నిర్మించి ప్రారంభిస్తున్న రోడ్లకు కొన్నాళ్లకే ఎందుకు బీటలు వారుతున్నాయి? ప్రధాని రిబ్బన్ కట్ చేసిన కొద్ది రోజుల్లోనే రోడ్లకు ఎందుకు పగుళ్లు వస్తున్నాయి? కొన్ని నెలల్లోనే ఎందుకు నెర్రెలు బారుతున్నాయి? ఇటు ప్రారంభోత్సవాలు, అటు రోడ్లపై గుంతలు. ఉత్తర భారతంలో శంకుస్థాపనలతో హోరెత్తిస్తున్న మోదీ. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో లక్షల కోట్ల కుమ్మరింత. లక్షల కోట్లతో నిర్మించిన రోడ్లకు అప్పుడే భారీ బీటలు. ప్రధాని రిబ్బన్ కట్ చేసిన కొన్నాళ్లకే రోడ్లకు పగుళ్లు. మోదీ ప్రారంభించిన రహదారులు ఒక యమపురికి దారుల్లో తయారైతున్నాయి. నడి రోడ్డుపై గుంతలు, పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడుతున్నాయి. ఇక బ్రిడ్జిలైతే పేకమేడల్లా కూలుతున్నాయి. వంతెనలు వరదల్లో కొట్టుకుపోతున్నాయి. అటల్ సేతు పేరుతో మహారాష్ట్రలో దాదాపు 18,000 కోట్లతో నదిపై ప్రతిష్టాత్మకంగా బ్రిడ్జిని ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించారు. అయితే మోదీ ప్రారంభించిన 5 నెలల్లోనే ఆ బ్రిడ్జికి బీటలు వారాయి. ఏ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా నడిచారో అదే బ్రిడ్జి కేవలం 5 నెలల్లోనే పగుళ్లతో చీలిపోయింది. ఇంకో విషయం ఏమిటంటే దేశంలో ఒక నదిపై కట్టిన అతిపెద్ద బ్రిడ్జిగా అదే రికార్డుకెక్కింది. బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని మోదీ అండ్ టీం చాలా గొప్పగా చెప్పుకుంది.
కాంగ్రెస్ పాలనలో సాధ్యం కానిది ఎన్డీఏ పాలనలో, అది మోదీ ప్రధానిగా ఉన్నప్పుడు సాధ్యమైందని చరిత్ర సృష్టించామని గొప్పలు చెప్పుకుంది. కానీ 5 నెలలు కూడా తిరగకముందే బ్రిడ్జిపై పగుళ్లు వచ్చాయి. 2 నుండి 3 అడుగుల మేర పగుళ్లు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ బ్రిడ్జిపై ఇంత తక్కువ సమయంలోనే పగుళ్లు రావడంతో మోదీ గొప్పదనమేంటో ప్రపంచానికి తెలిసిందే. ప్రధాని మోదీ ప్రారంభించిన జాతీయ రహదారులపై వర్షాల వల్ల నాణ్యతా లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చిన్న వర్షాలకే, చిన్న వరదలకే రోడ్డు నీళ్లలో కొట్టుకుపోతున్నాయి. లక్షల కోట్ల రూపాయలు వరదార్పణమవుతున్నాయి. ప్రధాని మోదీ వర్చువల్ గా లేదా ప్రత్యక్షంగా ప్రారంభించిన కొన్ని ప్రతిష్టాత్మక రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు కూడా కుంగిపోతున్నాయి. భారీ వర్షాలతో రోడ్ల మధ్యలో పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. అందుకే దేశంలో రోడ్ల నిర్మాణాలు ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఏటీఎంలా తయారయ్యాయని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అటల్ బిహారీ వాజ్పేయిని దేశ ప్రజలు ఎంతగానో గౌరవిస్తారని, కానీ ఆయన పేరు మీద నిర్మించిన బ్రిడ్జికి పగులు రావడంతో వాజ్పేయిని అవమానించడమే అవుతుందని మండిపడుతున్నారు. అంతెందుకు, ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వే కూడా అంతే. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రధాని మోదీ రిబ్బన్ కట్టింగ్ చేశారు. ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వేను డబుల్ ఇంజిన్ సర్కార్ 5 ఏళ్ల పాటు శ్రమించి నిర్మించింది. దాదాపు 212 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్ప్రెస్ వే కోసం దాదాపు 12,000 కోట్లు వెచ్చించారు. కానీ కొన్ని నెలలకే ఉత్తరప్రదేశ్లోని శామ్లీ సమీపంలో రోడ్డు కుంగిపోయి భారీ గుంతలు ఏర్పడ్డాయి. 5 ఏళ్ల పాటు నిర్మాణం సాగిన ఈ ప్రాజెక్టు ప్రారంభమైన కేవలం 79 రోజుల్లోనే రోడ్డుపై భారీ గుంతలు కనిపించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రహదారుల కుంగుబాట్లతో యూపీలో మోదీ ప్రారంభించిన రోడ్లు వార్తల్లో నిలుస్తున్నాయి. గంగా ఎక్స్ప్రెస్ వేను ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఇది యూపీలోని అత్యంత పొడవైన హైస్పీడ్ కారిడార్. పశ్చిమ యూపీని తూర్పు భాగంతో అనుసంధానించే ఈ రోడ్డులో రక్షణ అవసరాల కోసం షాజహాన్పూర్ వద్ద 3.5 కిలోమీటర్ల అత్యవసర రన్వే కూడా నిర్మించారు. అయితే ప్రారంభమైన నెల రోజుల్లోనే ఈ రహదారిపై ఒక భాగం కుంగిపోయింది. అదే సమయంలో కాన్పూర్ లక్నో ఎక్స్ప్రెస్ వే 63 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వేను జూలైలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ప్రారంభించిన కేవలం 12 రోజుల్లోనే ఉన్నావో వద్ద ఈ రహదారిపై తీవ్రమైన పగుళ్లు ఏర్పడి రోడ్డు కుంగిపోయింది. దేశంలో మోడీ ప్రారంభించిన ఎక్స్ప్రెస్ వేలు, హైవేలే కాదు, దేశవ్యాప్తంగా ప్రారంభించిన రైల్వే స్టేషన్లు కూడా చిన్న వర్షాలకే నీళ్లతో నిండిపోతున్నాయి. ప్రధాని ప్రారంభించిన కొన్ని నెలల్లోనే వర్షాలకు లీకేజీలు అవుతున్నాయి. బీజేపీ ఏ పనైనా అన్యమనస్కంగా చేస్తుందనడానికి ఇదే నిదర్శనం. సుమారు 413 కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిస్థితి కూడా అంతే. ఈ ఏడాది జనవరి 6న చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించారు. దీన్ని బీజేపీ చాలా గొప్పగా చెప్పుకుంది, విస్తృతంగా ప్రాపగాండా చేసింది. లేని భుజకీర్తులు తెలంగాణ బీజేపీ నేతలు మోడీకి తగిలించారు. కానీ చివరకు ఏం జరిగింది? అంతా డొల్ల, కనిపించిందంతా కల్లా. చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ ఏమన్నారో ఒక్కసారి విందాం. ఆ తర్వాత అసలు కథలోకి వెళ్దాం. भारतीय रेलवे के कायाकल्प का राष्ट्रव्यापी अभियान चल रहा है। रेल यात्रियों को नए अनुभव करा रहे हैं। आज सुरक्षित आधुनिक कोचेज की संख्या में क्रांतिकारी बदलाव लाने वाले, सुरक्षा हो, स्वच्छता हो, सामर्थ्य हो, सहूलियत हो, भारतीय रेलवे आज एक नई पहचान बनाने की हम सबकी कोशिश रंग ला रही है। విన్నారు కదా, ఇవి మోడీ గొప్పలు. ఆధునిక రైల్వే స్టేషన్ అట, అద్భుతంగా నిర్మించారట. ఎంత అద్భుతమో మీరే చూడండి. చూస్తున్నారు కదా, చర్లపల్లి రైల్వే స్టేషన్లోని ఒక భాగం చిన్న వర్షానికే కుప్పకూలిపోయింది. ఒక్క వానకే ఇదిగో చూడండి రైల్వే స్టేషన్ లోపలి భాగం ఎలా కురుస్తుందో. ఈ ఏడాది జనవరి 6వ తేదీన ప్రారంభమైంది చర్లపల్లి రైల్వే స్టేషన్. ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు.
మోదీ ప్రారంభించిన కొన్ని నెలలకే చిన్న వర్షానికే చర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ పైకప్పు నుంచి నీరు లీక్ అయింది. కొన్ని చోట్ల సీలింగ్ పెనాల్స్ ఊడిపడ్డాయి. మే 3న ఈదురుగాలులతో కూడిన వర్షానికి స్టేషన్ పైకప్పులోని కొంత భాగం సీలింగ్ ప్యానల్స్ దెబ్బతిన్నాయి. ఇదొక్కటే కాదు, ఇది జరిగిన కొద్ది రోజులకే మరోసారి వర్షం పడింది. వారాల వ్యవధిలోనే మే 22న వర్షం పడినప్పుడు పైకప్పు నుంచి నీరు కారడంతో ప్రయాణికుల ఇబ్బందులు వర్ణనాతీతం. ప్లాట్ఫామ్లు, మెట్లు, కాన్కోర్స్ ఏరియాలోకి నీరు చేరడంతో పాపం రైల్వే సిబ్బంది బకెట్లలో నీళ్లు ఎత్తిపోయాల్సి వచ్చింది. మోదీ ప్రారంభించిన వాటి పరిస్థితి ఇలా ఉంటే ఆయన శంకుస్థాపన ప్రారంభోత్సవాలు, చేయని ప్రాజెక్టుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వేల కోట్లతో నిర్మిస్తున్న రోడ్లు, వంతెనలు, ఎక్స్ప్రెస్ హైవేలు, ఫ్లైఓవర్లు, రైల్వే బ్రిడ్జిలు, వాటర్ ట్యాంకులు పేకమేడల్లా కూలిపోతున్నాయి. బీహార్ డబుల్ ఇంజన్ పాలనతో ఏకంగా వారం రోజుల్లోనే డజన్ల కొద్దీ బ్రిడ్జిలు కుప్పకూలాయి. సమస్తీపూర్ జిల్లాలో గంగా నది మీదుగా నిర్మిస్తున్న బ్రిడ్జి ఐరన్ స్లాబ్ కూలిపోయింది. హమీర్పూర్ బేట్వా నది మీద నిర్మిస్తున్న ఓ వంతెన నాణ్యత లోపాల కారణంగా కుప్పకూలింది. బాగల్పూర్లోని గంగా నది మీద నిర్మించిన విక్రమ్శీల బ్రిడ్జి మధ్యభాగం అమాంతం కూలి నదిలోకి పడిపోయింది. గుజరాత్ అభివృద్ధి మోడల్ పేరుతో అధికారంలోకి వచ్చిన మోదీ తన సొంత రాష్ట్రంలోని కొన్నేళ్లుగా ఎన్నో బ్రిడ్జిలు కుప్పకూలుతున్నాయి. ఈ ఏడాది జూన్ 1న ఆనంద్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. సూరత్ జిల్లాలో 33 గ్రామాలకు రక్షిత మంచినీరు అందించే ఉద్దేశంతో 21 కోట్లతో నిర్మించిన ఒక వాటర్ ట్యాంకు ప్రారంభానికి ముందే కూలిపోయింది. కిందటేడాది జూలై 9 వడోదరా జిల్లాలో గంభీరా వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. రోడ్లు కుంగడం, చిన్న వర్షాలకు గుంతలు పడి రహదారులు ప్రమాదకరంగా మారడం, రోడ్లపై పగుళ్లు వచ్చి నెర్రెలు బారడం, వంతెనలు కూలడం, బ్రిడ్జిలు పడిపోవడం దేశంలో మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల పనితీరుకు నిదర్శనం. గత 12 ఏళ్లలో మోదీ కట్టిన వంతెనలు, బ్రిడ్జిలు రోడ్ల కంటే కూలి కుంగిన కుట్టుకుపోయినవే ఎక్కువ. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే డబుల్ గ్రోత్ పాలన కాదు, డబుల్ విధ్వంసకర పాలనగా మారిందనడానికి ఇంతకు మించిన నిదర్శనం ఇంకేముంటుంది? ధరాఘాతం పేద మధ్యతరగతి కుటుంబాలను అతలాకుతలం చేస్తోంది. నగరాల్లో ఖర్చులను భరించలేక వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్తున్న ఘటనలు కోవిడ్ సంక్షోభాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నాయి. మరోవైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతన్న కుదేలవుతున్నాడు. కన్నబిడ్డలా పండించిన పంటను పారబోసి లబోదిబోమంటున్నాడు. కిలో ఉల్లికి 50 పైసలు ధర పలకడంతో నిరసనకు దిగిన మహారాష్ట్ర రైతులు తాము పండించిన 2500 కిలోల పంటను పారబోశారు. అటు మోడీ ప్రధాని అయిన పుష్కర కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పడింది. 7 దశాబ్దాలుగా పటిష్టంగా పునాదులు వేసుకున్న భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైపోయింది. ముందు చూపు లేని ఆర్థిక విధానాలతో దేశం ఎంత నష్టపోతుందో అనడానికి మోదీ 3 దఫాల పాలనే నిదర్శనం. 2014లో బీజేపీ గద్దెనెక్కిన తర్వాత దేశంలో సామాన్య మధ్యతరగతి ప్రజలపై మోదీ కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయి. కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు తల్లి పాల నుంచి పిల్లలు ఆడుకునే టాయ్స్ వరకు అన్నింటినీ జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం పెంచి నడ్డి విరుస్తున్నారు. అదే సమయంలో బడా కార్పొరేట్లకు కోట్లాది రూపాయల రాయితీలిస్తున్నారు. సామాన్యులకు నొప్పి తెలియకుండా వసూలు చేసిన కోట్లాది రూపాయలను కార్పొరేట్ గద్దలకు ధారాదత్తం చేశారు. ప్రజలను మోసం చేయడంలో బీజేపీని మించిన పార్టీ ప్రపంచంలో ఎక్కడా లేదు. 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసి దేశాన్ని ఒక్కసారిగా అంధకారంలోకి నెట్టేసింది. అప్పటి వరకు ఆశాజనకంగా ఉన్న దేశ జీడీపీ ఒక్కసారిగా అధపాతాళానికి పడిపోయింది. ఆర్థిక రంగ నిపుణుల అంచనాలకు మించి వృద్ధి రేటు ఘోరంగా పతనమైంది. ప్రజల్లో కొనుగోలు శక్తి ఒక్కసారిగా పడిపోయింది. చిన్న చిన్న కంపెనీలు తమ ఉత్పత్తి కార్యక్రమాలను నిలిపివేసి బ్యాంకుల చుట్టూ తిరిగారు. సేవారంగం కోలుకోలేని రీతిలో నష్టపోయింది. దేశ జీడీపీలో 60% సేవల రంగానిదే కనుక
జీడీపీ వృద్ధిపైన తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. దేశంలో నిరుద్యోగ రేటు ఒక్కసారిగా పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో అభివృద్ధి కుంటుపడింది. చివరగా ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పుకోవాలి. 12 ఏళ్లలో మోడీ పాలన ఒక విఫలయత్నం. మోడీ చేసిన అభివృద్ధి సంక్షేమం ఒక మాయ. ప్రజలపై అప్పుల భారం నిజం. పేదలను రోడ్డున నిలబెట్టింది నిజం. నోట్ బందీతో లాక్డౌన్లతో ఆగమాగం చేసింది నిజం. సబ్కా సాత్ ఒక మిథ్య. సబ్కా వికాస్ ఒక జోక్. వోకల్ టు గ్లోబల్ ఒక అందమైన అబద్ధం. విద్వేషపు మంటల్లో దేశం తగలపడుతుంటే చలి కాచుకుంటున్న మోడీ పాలనలో ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం? ఎన్డీఏ పాలనలో ఆగమైన దేశంలో పుష్కరకాలంగా ప్రజల బతుకులు వేదనాభరితం. ఈ వర్గం ఆ వర్గం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ అలుముకున్న ఒక భయంకరమైన నైరాస్యం. అంతే. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. నమస్తే.